నమస్తే అందరికీ. వెల్కమ్ టు గెలుపు టాక్స్. అన్ఎంప్లాయిడ్ అని ట్యాగ్ వేసినప్పుడు మనకి జాబ్ లేదు అని కాదు, మనకి ఐడెంటిటీ లేదు అని అనిపిస్తుంది. మార్నింగ్ లేచాక ఎక్కడికి వెళ్ళాలి అని క్లారిటీ ఉండదు. ఫోన్ రింగ్ అయితే ఇంటర్వ్యూ కాలా లేదా స్పామా అని హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతుంది. ఫ్యామిలీ అడుగుతుంది ఎనీ అప్డేట్స్ అని, ఫ్రెండ్స్ అడుగుతారు స్టిల్ సర్చింగా అని, సొసైటీ సైలెంట్గా జడ్జ్ చేస్తుంది. స్మైల్ చేస్తాం, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్తాం, కానీ లోపల మాత్రం ప్రెషర్ బిల్డ్ అవుతుంది. కానీ వినండి, అన్ఎంప్లాయ్మెంట్ అంటే యూజ్లెస్ కాదు, గ్యాప్ అంటే ఎండ్ కాదు. సమ్టైమ్స్ యూనివర్స్ మనల్ని పాస్ చేస్తుంది. పనిష్మెంట్ కోసం కాదు, ప్రిపరేషన్ కోసం. ఇప్పుడు నువ్వు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నావేమో, కానీ ఈ వెయిటింగ్ ఫేస్లో పేషెన్స్ నేర్చుకుంటున్నావు, రిజెక్షన్స్ హ్యాండిల్ చేయడం నేర్చుకుంటున్నావు, సెల్ఫ్ డౌట్ని ఫైట్ చేయడం నేర్చుకుంటున్నావు. ఇవన్నీ ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయి. మీ డిగ్రీ వేస్ట్ కాలేదు, మీ ఎఫర్ట్స్ వేస్ట్ కాలేదు, మీ స్లీప్లెస్ నైట్స్ వేస్ట్ కాలేదు. రిజల్ట్ డిలే అయింది, కానీ మీ గ్రోత్ డిలే కాలేదు. ఇంటర్వ్యూ రిజెక్ట్ అయితే నువ్వు రిజెక్ట్ కాలేదు. ఒక రోల్ క్లోజ్ అయింది, కానీ మీ స్టోరీ క్లోజ్ కాలేదు. కంపారిజన్ డేంజరస్. మీ ఫ్రెండ్కి జాబ్ వచ్చింది అని మీ వాల్యూ తగ్గిపోలేదు. మీ క్లాస్మేట్ అబ్రాడ్ వెళ్ళాడు అని మీ ఛాన్సెస్ క్లోజ్ కాలేదు. ఎవ్రీవన్ హ్యాస్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ స్ట్రగుల్స్, డిఫరెంట్ టైమింగ్. మీ టైం కూడా వస్తుంది. కానీ ఒక హానెస్ట్ క్వశ్చన్, సర్చింగ్ మాత్రమే చేస్తున్నావా లేదా ఇంప్రూవింగ్ కూడా చేస్తున్నావా? డైలీ ఒక స్కిల్ యాడ్ చెయ్యి, డైలీ ఒక రెజ్యూమ్ ఇంప్రూవ్ చెయ్యి, డైలీ ఒక అప్లికేషన్ పంపు. ఈవెన్ స్లో ప్రోగ్రెస్ ఈజ్ స్టిల్ ప్రోగ్రెస్. కన్సిస్టెన్సీ సైలెంట్గా రిజల్ట్స్ క్రియేట్ చేస్తుంది. ఫెయిత్ ఇంపార్టెంట్, కానీ యాక్షన్ కంపల్సరీ. ప్రే చెయ్యి, కానీ అప్లై కూడా చెయ్యి. హోప్ మెయింటైన్ చెయ్యి, కానీ ఎఫర్ట్ ఇంక్రీజ్ చెయ్యి. ఆపర్చునిటీ డోర్ నాక్ చేస్తుంది, కానీ రెడీగా ఉండడం మన పని. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్లో ఉన్నాం. మేబీ ఈ రోజులు హెవీగా అనిపిస్తుంటాయి, మేబీ కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గుంటుంది. కానీ రిమెంబర్ దిస్, నీ కరెంట్ సిచ్యువేషన్ నీ ఫైనల్ డెస్టినేషన్ కాదు. వన్ డే ఆఫర్ లెటర్ చేతిలో పెట్టుకొని ఈ రోజుల గురించి థింక్ చేస్తావు. నేను గివప్ చేయలేదు అని ప్రౌడ్గా అనిపిస్తుంది. సో ప్లీజ్ హోప్లెస్గా ఫీల్ అవ్వకండి. బ్రేక్ తీసుకో, క్రై చేయి, కానీ స్టాప్ అవ్వకండి. యు ఆర్ నాట్ అన్ఎంప్లాయిడ్, యు ఆర్ ఇన్ ట్రాన్సిషన్. మీ టైం వస్తుంది, మీ ఆపర్చునిటీ వస్తుంది, మీ బ్రేక్ త్రూ వస్తుంది. స్టే స్ట్రాంగ్, కీప్ గోయింగ్, ఫాలో గెలుపు టాక్స్.